స్టార్ట్ చేద్దాం. సరే, మై సెల్ఫ్ రాజ్ కిరణ్, సిహెచ్ఎంఏ. సరే, చాప్టర్ ఏంటి ఈ సోది ఏంటి అనేది పక్కన పెడదాం. జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్ అమ్మాయిలకు కాదు అబ్బాయిలకి. ఇప్పటికిప్పుడు మీ ఫాదర్కి కాల్ చేసి, మదర్స్ కూడా కాదు, ఫాదర్కి కాల్ చేసి, ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న, పెళ్ళి కాదమ్మా, ఒక 20 lakhs 30 lakhs ఇవ్వండి, ఈ చదువు ఇదంతా నా వల్ల కాదు, బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 20 lakhs ఇవ్వండి అన్న వెంటనే ఓకే ఫైన్ ఎంజాయ్ పండుగ అని చెప్పి 20 lakhs ఇచ్చి బిజినెస్ చేసుకోమని చెప్తారా? ఇంట్లో ఉన్న వెపన్స్ అన్ని యూజ్ చేస్తారా? సో వెపన్స్ అన్ని యూజ్ చేస్తారమ్మా లిటరల్లీ. సో మీ సిచ్యువేషన్ ఏంటమ్మా నార్మల్లీ ఇలా ఉంటుంది. బికాస్ దానికి రీజన్ ఏంటో చెప్పండి. ఎందుకు ఎంకరేజ్ చేయరు బిజినెస్ ని? ఎందుకు జాబే చేసుకుంటా ఉండండి, బిజినెస్ వద్దు అని చెప్పడానికి రీజన్ ఏమై ఉంటుంది? రిస్క్. ఎక్సలెంట్. బిజినెస్ లో ఏముంటుందమ్మా? రిస్క్. ఓకేనా? సో బిజినెస్ ఇన్వాల్వ్స్ రిస్క్ అనడానికి రీజన్ ఏంటి అంటే, ఒకవేళ మనకు జాబ్ వస్తే ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, దానిలో లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? నో. బట్ కమింగ్ టు ద బిజినెస్ అయితే ప్రాఫిట్ రావచ్చు, ప్రాఫిట్ వస్తే గోవా వెళ్తాం, అయితే లాస్ వస్తే ఒకసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఇట్లా అరవకుండా ఉండాలంటే నేను ప్లెయిన్ గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, అసలు అరిసే స్కోపే రాదు. మరి దానివల్ల ఏంటి, మీకే బోర్ కొడుతుంది. మీరు ఇలా ఎక్కువ అరిస్తే పైన క్లాసులు డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ సార్ వాళ్ళు కోఆర్డినేటర్ చెప్పి, కోఆర్డినేటర్ వచ్చి ఈ కోఆర్డినేటర్ చెప్పి, ఆ కోఆర్డినేటర్ వచ్చి నాకు చెప్తాం. ఓకే, సో ఆ క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుందా లేదా? సో కొంచెం దయచేసి మీకోసం జోక్స్ నేను వేస్తా డెఫినెట్లీ. ఫర్ ఎవ్రీ 5 minutes 10 minutes జోక్ వేస్తా. వచ్చినా నా రాకపోయినా మీరు నవ్వుతారు, అది నాకు తెలుసు. ఓకే, బట్ మరీ ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయొద్దు. నా ఫ్లో మిస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వేరే వాళ్ళ క్లాసులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? సో మీరు గనక జాగ్రత్తగా వింటే, గోల చేయకుండా, క్లాస్ అర్థం అవడం కాదు బ్రెయిన్లో డౌన్లోడ్ చేపిస్తా, అట్లీస్ట్ 60% ఆఫ్ ది ఇల్లుస్ట్రేషన్స్ మీతో చేపిస్తా. ఓకేనా? అది నా హామీ. సరే, ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతామమ్మా. బిజినెస్ ఇన్వాల్వ్స్ రిస్క్ అంటారు. మరి రిస్క్ అంటే ఏంటి సార్ అంటే, ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్. అంటే బిజినెస్ మనం చేస్తే ప్రాఫిట్ వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. దెర్ మే బి అ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్. దాన్నే పాష్ గా ఏమంటామమ్మా? రిస్క్. ఆ రిస్క్ నే ఇంకా పాష్ గా విల్ కాల్ ఇట్ యాజ్ అ లెవరేజ్. ఏమంటాం సార్? లెవరేజ్. అవర్ చాప్టర్ ఈజ్ లెవరేజ్, ఫస్ట్ చాప్టర్. సో లెవరేజ్ అంటే నథింగ్ బట్ రిస్క్. రిస్క్ అంటే ఏంటి సార్? ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్. మరి లాస్ అంటే ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ ద రెవెన్యూ. కరెక్టా కాదా? ఎస్. అంటే మన పాకెట్లోకి వచ్చే రెవెన్యూ కన్నా కాస్ట్ ఎక్సీడ్ అయింది అంటే ఆ సిచ్యువేషన్ ఏమంటామో మనం? లాస్ అంటాం. అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కాస్ట్. అంటే కాస్ట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఫోకస్ మనం చేయాలా లేదా? ఎస్. అలాగే కాస్టింగ్ లో మీరు ఆల్రెడీ ఇచ్చి పడేస్తుంటారు. కాస్ట్ విల్ బి ఆఫ్ 2 types. వన్ ఈజ్ ద వేరియబుల్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ అ ఫిక్స్డ్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ సార్ ఇఫ్ యూనిట్స్ ఆర్ ఇంక్రీజింగ్, వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్. యూనిట్స్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే సింప్లీ చెప్పాలి అంటే కాస్ట్ వేరీస్ విత్ ద యూనిట్స్, దట్ టు ఇన్ అ ప్రొపోర్షనేట్ మేనర్. అంటే 10% రెవెన్యూ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 10%. దాన్నే మనం ఏమంటాం? వేరియబుల్ కాస్ట్. అది ఇంకా క్లియర్ గా మనం డిస్కస్ చేస్తాం మళ్ళీ. అండ్ కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్, నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ అ కాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యూనిట్స్, ఇట్ విల్ బి రిమైండ్ ఫిక్స్డ్. అది తెలిసిందా కదా మనకి? ఎస్. లెట్ us టేక్ an example. నేమ్ వెంకటేష్. సో వెంకటేష్ కి చదువు ఇదంతా చిరాకు వస్తుంది, బికాస్ గ్లామర్ డ్యామేజ్ అయిపోతుందని చెప్పి అట్లా నడుచుకుంటూ వెళ్తే తేనేటు విందు అనే టీ పాయింట్ తెలుసా? ఎస్. అది చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి యూ వాంట్ టు సెటప్ ఆ టీ బిజినెస్ అమ్మ. ఏంటది? టీ బిజినెస్. మరి ఆ టీ బిజినెస్ లో యాజ్ అ టీ ఓనర్స్ ఆలోచించి వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఉంటాయి చెప్పండి? మాకెలా తెలుస్తాయి సార్ అంటారా? ఏముంటాయి? ఎక్సలెంట్. మిల్క్, sugar, tea cups,
టీ పౌడర్ ఎట్సెట్రా. ఇంకా అట్లా అంటే ఏంటి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తారు, బిస్కెట్స్ అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఏంటమ్మా వేరియబుల్ కాస్టా కాదా? ఎస్. అండ్ కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్ ఏమేమి ఉండే ఛాన్స్ ఉందో చెప్పండి. వావ్, ఎక్సలెంట్. రెంట్, డెప్రిషియేషన్ అంటే సంథింగ్ ఏదో బిల్లింగ్ మిషన్ ఆర్ ఎల్స్ ఏంటి సమ్ ఏదో స్టవ్ ఏదో ఒకటి యూజ్ చేయాలి, ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ అసెట్స్, దానికి డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాలా లేదా? ఎస్. అండ్ ఇంకేమన్నా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయా? ఎలక్ట్రిసిటీలో వేరియబుల్ కాంపోనెంట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అ ఫిక్స్డ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఆ ఫిక్స్డ్ కాంపోనెంట్ నే మనం ఎలక్ట్రిసిటీ అనుకుందాం, అంటే ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ ఫిక్స్డ్ కాంపోనెంట్. అలాగే బిజినెస్ మనం చెయ్యాలి అంటే రిచ్ కిడ్స్ అనుకోండి, మనం ఓన్ ఫండ్స్ మనం యూజ్ చేస్తాం. బట్ రిచ్ కిడ్స్ కాకపోతే ఏం చేయాలి, బారో చేసుకోవాలా లేదా? ఎస్. మరి బారో చేసుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఎస్. మరి అది కూడా ఫిక్స్డ్ కాస్టా కాదా? ఎస్. ఇవి ఫ్యూ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, వేరియబుల్ కాస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జాంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు. వదిలేసేయండి సార్, పర్లేదు సార్ వదిలేయండి, మళ్ళీ నేను రికార్డ్ చేసుకుంటా. ఎక్కడున్నా వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఈ పర్టికులర్ టీ బిజినెస్ లో వి హావ్ సీన్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఎవరమ్మా? టీ బిజినెస్ ఓనర్. అంటే టీ బిజినెస్ ఓనర్ లాస్ట్ లో ఫీల్ అయ్యాడా లేదా? ఎస్. అలా ఫీల్ అవడానికి రీజన్ ఏంటి? కస్టమర్స్ రాలేదు, కస్టమర్స్ రాకపోవడం వల్ల లాస్ వస్తుంది. అలా లాస్ అంటే నథింగ్ బట్ ఏంటి, కాస్ట్ ఎక్సీడ్స్ ద రెవెన్యూ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏమంటే, ఆ టీ షాప్ ఓనర్ వేరియబుల్ కాస్ట్ గురించి వరీ అవుతాడా, ఫిక్స్డ్ కాస్ట్ గురించి వరీ అవుతాడా? అదేంటి వేరియబుల్ కాస్ట్ గురించి వరీ అవ్వడా? నో, బికాజ్ లాక్డౌన్ వచ్చింది అనుకున్నాం, అసలు బిజినెస్సే లేదు, అంటే ప్రొడక్షన్ ఏంటమ్మా జీరో. మరి ప్రొడక్షన్ జీరో అయితే వేరియబుల్ కాస్ట్ ఏమన్నా ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఉందా? నో సార్, జీరో. బికాజ్ ప్రొడక్షన్ లేకపోతే మీరు చెప్పినట్టు మిల్క్ లేదు, షుగర్ లేదు, టీ కప్స్ లేదు, టీ పౌడర్ కూడా లేదు. బట్ కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్, నీకు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా లాక్డౌన్ వచ్చి జీరో ప్రొడక్షన్ అయినా కానీ రెంట్ పే చేయాలా లేదా? ఎస్. అలా కాదు 10 యూనిట్స్ సేల్ అని ఆ 10 యూనిట్స్కి ఒక 10 రూపీస్ రెంట్ తీసుకోండి అని ఓనర్కి చెప్తారా? నో. అలా చెప్తే ఏం చెప్తాడమ్మా ఓనర్, పక్కెళ్ళి ఆడుకోమా. సో అలా కాదు, 100 యూనిట్స్ వచ్చినాయి, 100 యూనిట్స్ సేల్ చేశాను, 100 యూనిట్స్కి 100 రూపీస్ రెంట్ తీసుకోండి అంటే యాక్సెప్ట్ చేస్తాడా? నో. చచ్చినట్టు ఏం చేయాలమ్మా, 10,000 పర్ మంత్ అయితే వీ హ్యావ్ టు పే దాట్ 10,000 పర్ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో ఏ బిజినెస్ మ్యాన్ అయినా కానీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందని వర్రీ అవుతాడు, కరెక్టే. బట్ ఈ డోంట్ బాదర్ అబౌట్ ద వేరియబుల్ కాస్ట్, హీ విల్ బి వర్రింగ్ అబౌట్ ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్. బికాస్ వేరియబుల్ కాస్ట్ వల్ల రిస్క్ ఏమైనా ఉంటుందా అంటే నో సార్, బికాస్ 10 యూనిట్స్ టీ మనం సేల్ చేస్తే వీ హ్యావ్ టు ఇంకర్ ద వేరియబుల్ కాస్ట్ విత్ రెస్పెక్ట్ టు దట్ 10 కప్స్ ఉంది. అలా కాదు 1000 యూనిట్స్ అయితే 1000 యూనిట్స్ రిలేటెడ్ కాస్ట్ మనం ఇంకర్ అవ్వాలి. ఏ కేసులో వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా? వేరియబుల్ కాస్ట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ అలా ఉంటుందా? నో సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద యూనిట్స్ వీ హ్యావ్ టు ఇంకర్ ద ఫిక్స్డ్ ఎక్స్పెన్స్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యాజ్ అ బిజినెస్ మ్యాన్స్ వేరియబుల్ కాస్ట్ గురించి వరీ అవుతారా, ఫిక్స్డ్ కాస్ట్ గురించి వరీ అవుతాడా? ఫిక్స్డ్ కాస్ట్. అంటే రిస్క్ విల్ బి అకర్డ్ ఓన్లీ డ్యూ టు ఫిక్స్డ్ కాస్ట్. అర్థమైంది ఇక్కడ వరకు? సో ఇక్కడ వరకు ఏం చెప్పుకున్నామో చెప్పాలి, అర్థమైతే కాదు బ్రెయిన్లో డౌన్లోడ్ అవ్వాలి. మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏంటి? లివరేజెస్. లివరేజెస్ అంటే దాని మీనింగ్ ఏంటి? రిస్క్. రిస్క్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్. లాస్ ఈజ్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ ద రెవెన్యూ. అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద కాస్ట్. వాటిని మనం కన్సిడర్ చేసుకోవాలి కాస్ట్. మళ్ళీ కాస్ట్ అన్నిటిని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా సార్ అంటే నో. కాస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ఏంటమ్మా వేరియబుల్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫిక్స్డ్. సో వేరియబుల్ కాస్ట్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉందా? నో. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితేనే మనం కాస్ట్ ఇంకర్ అవుతాం. బట్ కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్ మనం ఒక టెన్షన్ ఫీల్ అవ్వాలా లేదా? ఎస్. సో దట్స్ వై రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతామమ్మా మనం? ఫిక్స్డ్ కాస్ట్. సో ఇప్పుడు మన ఫోకస్ అంతా ఎక్కడికి వచ్చింది సార్? ఫిక్స్డ్ కాస్ట్. And again, fixed cost is bifurcated into 2 categories. One is the operating fixed cost and another one is the finance fixed cost. So first finance fixed cost ante ento chuddamamma. Finance fixed cost is nothing but the fixed cost which is associated with financing activities. Em activities amma? Financing activity. Mar financing activity ante enti sir ante raising the capital. Em sir adi raising the capital.
మరి మీకు క్యాపిటల్ కావాలి అంటే ఎలా రేజ్ చేస్తాం? ఐదర్ ఈక్విటీ ఆర్ ఎల్స్ ప్రిఫరెన్స్ ఆర్ ఎల్స్ డెట్ అనే స్టోరీ మీకు తెలుసా లేదా? ఎస్. సపోజ్ నేను ఈక్విటీ రేజ్ చేశాను అనుకుందాం ఈ రో వాళ్ళ దగ్గర నుంచి. సపోజ్ ఒక 10 lakhs రేజ్ చేశాను. ఫ్రీగా ఇన్వెస్ట్ చేస్తారా నా బిజినెస్లో? రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా? రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? ఈక్విటీ డివిడెండ్. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్టర్స్ నో డౌట్ దెర్ ఆర్ ద ఇన్కమ్స్, బట్ అదే ఈక్విటీ డివిడెండ్ కంపెనీకి ఏమవుతుందమ్మా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సే కదా? ఎస్. ఎక్స్పెన్స్ అంటే ఏంటి? కాస్ట్. అదే కమింగ్ టు ద ప్రిఫరెన్స్ షేర్స్, ఈ రో వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 lakh rupees రేజ్ చేస్తా. మరి వీళ్ళు కూడా ఫ్రీగా నాలో ఇన్వెస్ట్ చేస్తారా? నో. సంథింగ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్. అంతేగాని అయ్యయ్యో వద్దమ్మా అంటారా? నో. డెఫినెట్లీ అంటే సార్ అనే మొహమాటం కూడా లేకుండా దే విల్ టేక్ ప్రిఫరెన్స్ డివిడెండ్. దట్ ఈస్ రిటర్న్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది సార్? కాస్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ మన వాళ్ళు బెస్ట్ అని చెప్పి ఏం చేశా? డిబెంచర్స్ ఇష్యూ చేశా. మీరందరూ ఎవరు? డెట్ హోల్డర్స్. పోనీ మీరైనా ఫ్రీగా ఇన్వెస్ట్ చేస్తారా నా బిజినెస్లో? నో. కొంచెం కూడా జాలి లేకుండా ఏం తీసుకుంటారమ్మా? ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ హోల్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఇష్యూయింగ్ ఈక్విటీ, ప్రిఫరెన్స్ అండ్ డెట్. ఫర్ దట్ ఐ హ్యావ్ టు ఇంకర్ ద కాస్ట్. ఏంటి సార్ అవి? ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ లాస్ట్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఈక్విటీ డివిడెండ్ అనేది వేరియబులా ఫిక్స్డా? వేరియబులా? ఎక్సలెంట్. ఏంటమ్మా అది? వేరియబుల్. బికాజ్ ప్రాఫిట్స్ ఉంటే ఈక్విటీ డివిడెండ్ పే చేస్తా, లేకపోతే పక్కెళ్ళి ఆడుకోమంటాం. సో దట్స్ వై వేరియబులా కాదా? ఎస్. అలా కాదు, మీరు ఏ ఇల్లుస్ట్రేషన్లో అయినా చూడండి, అది కాస్టింగ్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఈక్విటీ డివిడెండ్ పక్కన 10% ఈక్విటీ డివిడెండ్, 30% ఈక్విటీ డివిడెండ్ అని ఎక్కడైనా చూసారా? నో. బికాస్ ప్రాఫిట్స్ వస్తే ఐదర్ 1% పే చేస్తాం, ఇంకా ప్రేమ ఎక్కువ అయితే ఎంత పర్సెంట్ పే చేస్తాం? 200%, 300% కూడా పే చేస్తాం. బికాస్ అది పే చేసే దేని మీద? ఫేస్ వాల్యూ. 10 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది ఫేస్ వాల్యూ అంత. అంటే అల్టిమేట్లీ ఈక్విటీ డివిడెండ్ వేరియబుల్ అని లాక్ చేద్దామా? ఫిక్స్డా? వేరియబుల్ కాస్ట్. మరి ప్రిఫరెన్స్ డివిడెండ్ కేసులో అది ఫిక్స్డా వేరియబులా? ఫిక్స్డ్. బికాజ్ 8% ప్రిఫరెన్స్ షేర్స్, 10% ప్రిఫరెన్స్ షేర్స్ అనే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి కెన్ వి కంక్లూడ్ ఇట్ యాజ్ అ ఫిక్స్డ్ ఎక్స్పెన్సర్? ఎస్. అలాగే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఆ ఇంట్రెస్ట్ ఫిక్స్డా వేరియబులా? ఫిక్స్డ్. అయ్యో నాదేంటి బిజినెస్ రన్ అవ్వట్లేదు, లాక్డౌన్ వచ్చింది, ఇంట్రెస్ట్ పే చేయనంటే ఊరుకుంటారా? నో. ఫర్ ద టైమింగ్ ఏదో యాక్సెప్ట్ చేయొచ్చు, తర్వాత అయినా కానీ అది మనకి ఎరియర్సా కాదా? ఎస్. అంటే కెన్ వి కంక్లూడ్ ఇంట్రెస్ట్ యాజ్ అ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్? ఎస్. అంటే ఒకసారి మనం స్టోరీ అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్, ఇంట్రెస్ట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫినాన్సింగ్ యాక్టివిటీస్. But out of that expenses, equity dividend fixed ఆ వేరియబులా? వేరియబుల్. అంటే వేరియబుల్ వల్ల మనం ఏమన్నా రిస్క్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఉందా? నో. అది క్లియర్గా ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. మరి దేని గురించి టెన్షన్ పడాలమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫినాన్సింగ్ యాక్టివిటీస్ ఏమేమి వచ్చినాయి మనకి? ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్లో జస్ట్ 2 ఎలిమెంట్స్ వస్తాయమ్మా, అంతే. అంతకు మించి ఏమీ రావు. ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ ఏంటి? ప్రిఫరెన్స్ డివిడెండ్. అర్థమైందా? మనం డిస్కస్ చేసుకునే ఫ్లో ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి ఆఫ్ 2 types. ఒకటేంటి సార్? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఆ ఫినాన్సింగ్ యాక్టివిటీలో మనం ఇంకర్ అయ్యేది జస్ట్ 3 expenses: ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. బట్ అవుట్ ఆఫ్ ద 3 expenses ఈక్విటీ డివిడెండ్ అనేది వేరియబులా? ఫిక్స్డా? వేరియబుల్. బట్ మనం డిస్కస్ చేసుకునేది ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్టా కాదా? ఎస్. అంటే మనకు కావాల్సిన ఏంటమ్మా? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. మరి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకు అక్కడ? ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. కాబట్టి అల్టిమేట్లీ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్లో మనకొచ్చే ఎక్స్పెన్సెస్ జస్ట్ 2 expenses. ఏంటి సార్ అవి? ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది కొంచెం టఫ్ ఉంటుంది, జాగ్రత్త వినండి. ఫిక్స్డ్ కాస్ట్ అదర్ దాన్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమంటాం? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి సార్? ఫిక్స్డ్ కాస్ట్ అదర్ దాన్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. వేటినైనా కానీ మనం ఏమంటాం ఇక్కడ? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి చెప్పండి, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏమేమి రావచ్చు? రెంట్, నెక్స్ట్ salaries, excellent. నెక్స్ట్ ఇంకేం రావచ్చు? వేజెస్.
శాలరీలో వేజెస్ వచ్చేస్తాయి ఎలాగో. డెప్రిషియేషన్, ఎక్సలెంట్. ఒకవేళ ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ పే చేయాలా లేదా? ఎస్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో వేరియబుల్ కాంపోనెంట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అ ఫిక్స్డ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ కోసం బ్రాకెట్లో ఏం నోట్ చేసా? ఫిక్స్డ్ కాంపోనెంట్. ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్ ఫిక్స్డ్ కాస్ట్ అదర్ దాన్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. టిల్ నౌ ఓకేనా? సో టిల్ నౌ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే రిస్క్. రిస్క్ అంటే ఏంటి? ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్. లాస్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ రెవెన్యూ, సో దాట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కాస్ట్. మరి కాస్ట్ ఎన్ని టైప్స్ ఉంటాయి? వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్. వేరియబుల్ కాస్ట్ వల్ల రిస్క్ అక్కర్ అవుతామా? ఫిక్స్డ్ కాస్ట్ వల్ల రిస్క్ అక్కర్ అవుతామా? ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి ఆఫ్ 2 టైప్స్. ఏంటమ్మా అవి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫినాన్స్ ఫిక్స్డ్. మరి ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 2 ఎలిమెంట్స్. ఏంటమ్మా అవి? 2 ఎలిమెంట్స్. ఏంటమ్మా అవి? ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో అదర్ దాన్ దాట్ ఫిక్స్డ్ కాస్ట్, ఏ ఫిక్స్డ్ కాస్ట్ అయినా కానీ ఎక్కడ తీసుకెళ్ళి పడేయాలి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అండ్ ఇంకొంచెం డీప్ గా అనలైజ్ చేసి వై వి కాల్ ఇట్ యాజ్ అ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, ఆ నేమ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం ఉండదు, జస్ట్ సరదాకంతే. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అనడానికి రీజన్ ఏంటి సార్ అంటే, ఇంట్రెస్ట్ లేకుండా బిజినెస్ రన్ చేయొచ్చా? ఎస్సా నోనా? అంటే వితౌట్ ఇంట్రెస్ట్ కెన్ వి ఇమాజిన్ ద బిజినెస్? ఎస్సా నోనా? ఎస్ అనేవాళ్ళు ఎంతమంది? సో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అందరూ మనోళ్ళే. ఓకే, ఎస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బికాజ్ ఇంట్రెస్ట్ లేదు అంటే మన బిజినెస్ లో ఏం లేనట్టమ్మా? దేర్ ఇస్ నో డెట్. అంటే డెట్ లేకుండా మనం బిజినెస్ రన్ చేయకూడదా? బిజినెస్ రన్ చేయాలంటే డెఫినెట్లీ డెట్ ఉండాలా? నో. We can run the business by using equity shares or else preference shares. కాబట్టి డెట్ లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా బిజినెస్ రన్ చెయ్యొచ్చా లేదా? ఎస్. బట్ వితౌట్ రెంట్ బిజినెస్ ఇమాజిన్ చేసుకోగలుగుతామా? అంటే టీ బిజినెస్ అనుకుంటున్నాం, ప్రిమైసెస్ లేకుండా రెంట్ పే చేయకుండా రోడ్డు మీద ప్రిపేర్ చేస్తామా? నో. రెంట్ పే చేయాలా లేదా? ఎస్. వితౌట్ సాలరీ కెన్ వి ఇమాజిన్ ద ఆపరేషన్స్? కెన్ వి ఇమాజిన్ ద బిజినెస్? నో. అంటే టీ మేకర్ లేకుండా అక్కడ స్టవ్, మిల్క్, ఆ టీ పౌడర్ అన్ని పెట్టి ప్రేమగా అబ్జర్వ్ చేస్తే అక్కడ టీ ప్రిపేర్ అయిపోద్దా? నో. డెఫినెట్లీ అక్కడ టీ మేకర్ ఉండాలా లేదా? ఎస్. శాలరీ పే చేయాలా లేదా? ఎస్. అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఏదైనా కానివ్వండి, రెంట్ కావచ్చు, శాలరీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆర్ ఎల్స్ డెప్రిషియేషన్ అంటున్నాం. డెప్రిషియేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి? మెషిన్స్. అవన్నీ అవేమీ లేకుండా ఆపరేషన్స్ ని మనం ఇమాజిన్ చేసుకోగలుగుతామా? నో. దట్స్ వై వి కాల్ దెమ్ యాజ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. Without these operating fixed cost, operations will get interrupted by their business will also get interrupted. That's why we call them as a operating fixed cost. అర్థమైందా? అండ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాని మీనింగ్ ఏంటి సార్? ఫిక్స్డ్ కాస్ట్ which are associated with financing activities. Till now ఓకేనా? అంటే ఇప్పుడు అల్టిమేట్లీ రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతుంది అంటున్నాం సార్? ఫిక్స్డ్ కాస్ట్. దట్టు ఇంకా స్పెసిఫిక్ గా మనం అబ్జర్వ్ చేస్తే రిస్క్ క్యాన్ బి అక్కర్డ్ డ్యూ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఎల్స్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. The risk which is occurred due to operating fixed cost is known as operating risk or else operating leverage. The risk which is occurred due to finance fixed cost is known as a financial risk or else financial leverage. అంటే ఓవరాల్ గా ఈ రిస్క్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయమ్మా? 2 టైప్స్. ఆ 2 టైప్స్ ఏంటి? ఆపరేటింగ్ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్. మరి ఆపరేటింగ్ రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతుందో చెప్పండి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఫైనాన్షియల్ రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతుందో చెప్పండి? ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్. టిల్ నౌ ఓకేనా? మరి వేరియబుల్ కాస్ట్ ఏమైపోయింది సార్ అంటే అది ఫస్ట్ హాఫ్ లోనే పక్కన ఆడుకోమన్నాం. బికాస్ దెర్ ఇస్ నో రిస్క్ ఇన్వాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద వేరియబుల్ కాస్ట్. టిల్ నౌ ఓకేనా? అంటే టిల్ నో మనకేం తెలిసింది సార్ అంటే కాన్సెప్ట్ తెలిసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేటింగ్ రిస్క్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిస్క్? గుర్తుందా? చెప్పండి. ఆపరేటింగ్ రిస్క్ అంటే రిస్క్ విచ్ ఇస్ అకర్డ్ డ్యూ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అండ్ ఫైనాన్షియల్ రిస్క్ అంటే risk arising out of a financial fixed cost. There is no risk involved with respect to the variable cost.
ఇప్పుడు ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద ఫార్ములాస్, ఇన్కమ్ స్టేట్మెంట్ గుర్తుందా మార్జినల్ కాస్ట్? సో చెప్పండి, అయిందా మార్జినల్ కాస్ట్? చెప్పండి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏమంటుంది దాన్ని? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ గెట్ ప్రాఫిటా? బట్ ప్రాఫిట్ దగ్గరే మనం స్టాప్ చేయం, కొంచెం హడావుడి ఎక్కువ చేస్తాం. సో దాన్ని మనం ఈబిఐటి అంటాం. ఏంటమ్మా అది? ఈబిఐటి. సో ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అంటే ఎర్నింగ్స్ బట్ బిఫోర్ కన్సిడరింగ్ ద ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ కాబట్టి మరి అవి కన్సిడర్ చేసుకోవాలా లేదా? ఎస్. కన్సిడర్ చేసుకోకపోతే అలుగుతాయా లేదా? ఎస్. సో దట్స్ వై నెక్స్ట్ మైనస్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. ఏంటమ్మా అది? ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ తీసుకున్నాం కాబట్టి విల్ కాల్ ఇట్ యాజ్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. అంటే ఇంట్రెస్ట్ కూడా మనం కన్సిడర్ చేసుకున్నాం జస్ట్ బిఫోర్ ద ట్యాక్స్. సో దట్స్ వై మైనస్ ఇంకా మీరే చెప్పండి ఏంటది? ట్యాక్స్. మరి ట్యాక్స్ మైనస్ చేస్తే విల్ కాల్ ఇట్ యాజ్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. కోప్పడకండి, నార్మల్గా చెప్పండి పర్లేదు. సో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. మరి వచ్చిన ఎర్నింగ్స్ నుంచి పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరమ్మా వాళ్ళు? ప్రిఫరెన్స్ షేర్స్. మరి వాళ్ళకి ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాలా లేదా? ఎస్. దట్స్ వై మైనస్ ఏం చేయాలి సార్? ప్రిఫరెన్స్ డివిడెండ్. అండ్ లాస్ట్ వచ్చిన వాల్యూని విల్ కాల్ ఇట్ యాజ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. పే చేస్తే ఈక్విటీ డివిడెండ్ పే చేస్తాం, లేకపోతే ఏంటమ్మా అది విల్ బి హెల్డ్ యాజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. అర్థమైందా? సో చెప్పండి, ఫస్ట్ ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ వి గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్. విల్ కాల్ ఇట్ యాజ్ ఈబిఐటి. ఈబిఐటి మైనస్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్. వి గెట్ ఈబిటి. ఈబిటి అంటే ఏంటి? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మైనస్ ఏం చేయాలి? ట్యాక్స్. దెన్ విల్ గెట్ ఈఏటి అంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ నుంచి ఏం పే చేయాలి? ప్రిఫరెన్స్ డివిడెండ్. దెన్ విల్ గెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. టిల్ నౌ ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ లో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయమ్మా? ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్ట్ ని ప్రిఫరెన్స్ డివిడెండ్ ని సపరేట్ గా మనం కన్సిడర్ చేసుకున్నామా లేదా? ఎస్. అంటే సపరేట్ గా నెక్స్ట్ వాటికంటే ఒక స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి నెక్స్ట్ హాఫ్ లో ఇంట్రెస్ట్ ని సపరేట్ గా కన్సిడర్ చేసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ని కూడా సపరేట్ గా కన్సిడర్ చేసుకున్నాం. సో దట్స్ వై ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం కదా, దీనిలో మళ్ళీ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ని డబల్ టైం మైనస్ చేస్తామా? నో. వాటిని ఆల్రెడీ సపరేట్ గా సెకండ్ హాఫ్ లో మైనస్ చేస్తున్నాం కాబట్టి అగైన్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ లో ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉండే ఛాన్స్ ఉందా? నో. అంటే అదర్ దాన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అనొచ్చా లేదా? ఎస్. అంటే కెన్ ఐ మోడిఫై ఇట్ యాజ్ అ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ సార్? ఎస్. సో ఇంత డీప్ గా అక్కడ మార్జినల్ కాస్టింగ్ లో ఉండదు, అక్కడ ఏంటమ్మా జస్ట్ ఫిక్స్డ్ కాస్ట్. బట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కాదు, మనం తీసుకునేది ఏంటి సార్? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అదేం సార్ మన ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ హట్ అవుతాయి కదా, మనకి ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా ఉంటాయి కదా అంటే హట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. నెక్స్ట్ హాఫ్ లో ఇంట్రెస్ట్ ని సపరేట్ గా కన్సిడర్ చేసుకున్నాం, ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా సపరేట్ గా కన్సిడర్ చేసుకున్నాం. దట్స్ వై స్టార్టింగ్ మనం తీసుకున్న ఫిక్స్డ్ కాస్ట్ లో ఏ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది? ఓన్లీ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకొకసారి చెప్పండి, కోప్పడద్దు. ఫస్ట్ ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, దెన్ విల్ గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. వై ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ సార్? ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఆర్ సపరేట్లీ కన్సిడర్డ్ ఫర్దర్. సో దట్స్ వై ఓన్లీ ఏంటమ్మా? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అది మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఈబిఐటి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ మైనస్ ఏం చేయాలి? interest. Excellent. Then we'll get earnings before tax minus tax. Then we'll get earnings after tax. And lastly minus preference dividend. Then we'll get earnings available to equity shareholders. Till now, okay na? సో కొంతమంది మేధావులకి డౌట్ రావచ్చు, సార్ ఎందుకు సార్ ఇలాగే తీసుకోవాలా, ఫస్ట్ ట్యాక్స్ మైనస్ చేసుకుని తర్వాత ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేసుకుని తర్వాత ఇంట్రెస్ట్ మైనస్ చేసుకోకూడదు అనే డౌట్ రావచ్చు. ట్యాక్స్ లాస్ కంప్లీట్ అయినాయా? యాజ్ పర్ ద ట్యాక్స్ పీజీబీపీ కంప్లీట్ అయిందా? మరి పీజీబీపీలో ఇంట్రెస్ట్ కి డిడక్షన్ వస్తుందా రాదా? ఎస్.
దట్స్ వై ఇంట్రెస్ట్కి డిడక్షన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ మైనస్ చేసుకుని దెన్ వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఎక్కడైనా కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్కి ఆర్ ఎల్స్ ఈక్విటీ డివిడెండ్కి డిడక్షన్ అలౌ చేస్తారనే ప్రొవిజన్ చూసారా ట్యాక్స్లో? నో. ఓన్లీ డిడక్షన్ విల్ బి అలౌడ్ ఓన్లీ ఫర్ ద కాస్ట్ అలాంగ్ విత్ ది ఇంట్రెస్ట్. దట్స్ ఇట్. సో దట్స్ వై ఫస్ట్ సరదాగా ఏం మైనస్ చేసుకోవాలి? ఇంట్రెస్ట్ని మైనస్ చేసుకుని, ఇంట్రెస్ట్ మైనస్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేసిన తర్వాత ఇంకేమైనా హడావుడు ఉంటే దెన్ వీ హ్యావ్ టు పే ద ప్రిఫరెన్స్ డివిడెండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ డివిడెండ్. టిల్ నౌ ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకుందామమ్మా. ఎన్ని టైప్స్ ఆఫ్ రిస్క్ ఉన్నాయని చెప్పుకున్నాం? 2 టైప్స్. ఒకటేంటి ఆపరేటింగ్ రిస్క్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫైనాన్షియల్. మరి ఫస్ట్ ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా ఒకటే నేను చెప్తాను, ఫైనాన్షియల్ రిస్క్ మీరే చెప్తారు ఆటోమేటికల్లీ. ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా ఏంటి సార్ అంటే, ఫస్ట్ థింగ్ ఆపరేటింగ్ రిస్క్ ఏ కాస్ట్ వల్ల అక్కర్ అవుతుంది? వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్. బట్ టు స్పెసిఫికల్లీ డ్యూ టు ఏ కాస్ట్ వల్ల? ఆపరేటింగ్ ఫిక్స్డ్. సో ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చింది. ఆ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ కి జస్ట్ ప్రిసీడింగ్ ఇట్ ఏ వాల్యూ ఉందమ్మా? కాంట్రిబ్యూషన్. సో ఫస్ట్ ఇన్ ఆర్ న్యూమరేటర్ వీ హావ్ టు నోట్ డౌన్ యాజ్ కాంట్రిబ్యూషన్. And denominator lo the value which is succeeding to the operating fixed cost ఏముందమ్మా అక్కడ? EBIT, earnings before interest and tax. సో సింప్లీ ఆపరేటింగ్ రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతుంది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. దానికి ప్రిసీడింగ్ ఏముందమ్మా? కాంట్రిబ్యూషన్. సక్సీడింగ్ ఏమొచ్చింది? EBIT. సో దట్స్ వై ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. జస్ట్ ఫార్ములా డెరివేషన్ మీద ఫోకస్ చేయండి అంతే. అది ప్రాక్టికల్లీ ఎలా యూజ్ చేస్తాం, దానివల్ల బెనిఫిట్ ఏంటి, అలాగే ఎందుకు తీసుకోవాలనేది మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాం. జస్ట్ ఫార్ములా ఏంటనేది మనం చూస్తున్నాం అంతే. సో ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా ఏంటి సార్? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. నెక్స్ట్ ఇంకా ఫినాన్షియల్ రిస్క్ మీరే చెప్పాలి. ఫినాన్షియల్ రిస్క్ ఏం వస్తుంది? సో జనరల్ ఏంటి, ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి మీకున్న సిలబస్లో ఆ లివరేజెస్ అనే చాప్టర్లో దే హ్యావ్ ఇగ్నోర్డ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. దేన్ని ఇగ్నోర్ చేశారమ్మా? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. మీ ఏ ఇల్లుస్ట్రేషన్లో కూడా దెర్ విల్ బి నో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఓన్లీ ఈక్విటీ షేర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఏంటి డిబెంచర్స్. మరి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ లేనట్ట కాదా? ఎస్. దట్స్ వై మన ప్రొఫార్మాలో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏం చేస్తామంటే ఎలిమినేట్ చేస్తాం. మరి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎలిమినేట్ చేసామంటే అది 0 అన్నట్ట కాదా? ఎస్. ఇది నేను తీసుకుంటే అజంప్షన్ కాదు, ఐసీఐ తీసుకున్న అజంప్షన్. సో దట్స్ వై ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ని ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనొచ్చా లేదా? ఎస్. అంటే మనకున్న చాప్టర్లో ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి ఓన్లీ వన్ థింగ్. ఆ వన్ థింగ్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్. ఓకేనా? ఇప్పుడు వాల్యూ ప్రిసీడింగ్ టు దట్ ఇంట్రెస్ట్ ఏముందో చెప్పండి? EBIT. ద వాల్యూ విచ్ ఈస్ సక్సీడింగ్ టు దట్ ఇంట్రెస్ట్ ఏముందో చెప్పండి? EBT. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైనాన్షియల్ రిస్క్. చెప్పండి, ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. ఫైనాన్షియల్ రిస్క్ ఫార్ములా ఏంటి సార్? EBIT డివైడెడ్ బై EBT. అండ్ ఇంకొక రిస్క్ ఉంటుంది, దాన్నే కంబైన్డ్ రిస్క్ అంటాం. ఏంటమ్మా అది? కంబైన్డ్ రిస్క్. అంటే ఆపరేటింగ్ రిస్క్ ఇస్ అ రిస్క్ విచ్ ఈస్ అకర్డ్ డ్యూ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫైనాన్షియల్ రిస్క్ ఈస్ అకర్డ్ డ్యూ టు ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. కంబైన్డ్ రిస్క్ ఈస్ అకర్డ్ డ్యూ టు బోత్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. మరి దీనికి ఫార్ములా ఏమవుతుందో చెప్పండి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై, ఎక్సలెంట్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBT. అది ఎలాగనే చూద్దాం. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఓకే, రాని వాళ్ళు జాగ్రత్త వినండి. ఇక్కడ కాంట్రిబ్యూషన్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ ఇంట్రెస్ట్. డైరెక్ట్లీ ఏం నోట్ చేయొచ్చమ్మా? ఇక్కడ EBT అని నోట్ చేయొచ్చా లేదా? ఎస్. బికాజ్ ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్, దానిపైన ఏముంది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. సో కంబైన్డ్ లివరేజ్ అంటే ఓన్లీ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, ఓన్లీ ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ కన్సిడర్ చేయడం కాదు సార్. కంబైన్డ్ గా వి విల్ బి కన్సిడరింగ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. మరి కంబైన్డ్ గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఈ కంబైన్డ్ ఫిక్స్డ్ కాస్ట్ కి ఊపర్ ప్రిసీడింగ్ ఏమొచ్చింది మనకి? కాంట్రిబ్యూషన్. సక్సీడింగ్ ఏమొచ్చిందమ్మా? EBT.
దట్స్ వై మనకు వచ్చే ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. అర్థమైందా? సో టోటల్ ఎన్ని లెవరేజెస్ ఉంటాయి మనకి, 3 leverages. First one operating leverage, next one financial leverage, third one combined leverage. మరి ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా చెప్పండి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. అండ్ కంబైన్డ్ లెవరేజ్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. సో ఫార్ములా బట్టి కొట్టడం కాదు, కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోండి. ఆపరేటింగ్ లెవరేజ్ అంటే దేని వల్ల అక్కర్ అవుతుంది, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, ద వాల్యూ విచ్ ఈస్ ప్రిసీడింగ్ టు ద ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ద వాల్యూ విచ్ ఈస్ సక్సీడింగ్ టు ద ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అలాగే ఎందుకు తీసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫినాన్షియల్ లివరేజ్ అంటే ద వాల్యూ విచ్ ఈస్ ప్రిసీడింగ్ టు ద ఇంట్రెస్ట్ అండ్ ద వాల్యూ విచ్ ఈస్ సక్సీడింగ్ టు ద ఇంట్రెస్ట్. ఏముంది సార్ అక్కడ, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. అండ్ ఆఫ్టర్ దట్ కంబైన్డ్ లివరేజ్ అంటే ద వాల్యూస్ విచ్ ఆర్ బోత్ ప్రిసీడింగ్ టు ద బోత్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఏంటమ్మా అది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. సో దీస్ ఆర్ ద 3 leverages. అర్థమైందా? సో ఒకసారి ఫ్లో చెప్పండి, మన చాప్టర్ నేమ్ ఏంటి, లివరేజెస్. అంటే దాని మీనింగ్ ఏంటి, రిస్క్. రిస్క్ అంటే ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్. లాస్ అంటే ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ ద రెవెన్యూ. మరి కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలా లేదా, ఎస్. మన ఫోకస్ కాస్ట్ మీద ఉండాలా లేదా, ఎస్. బట్ అన్ని కాస్ట్ అవసరం లేదు. కాస్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఒకటి వేరియబుల్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకు ఫిక్స్డ్ కాస్ట్, దో ద ప్రొడక్షన్ ఈజ్ జీరో there will be an obligation to pay fixed cost irrespective of the production units. That's why variable cost ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, నో, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్. అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 types. ఏంటమ్మా అవి, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, నెక్స్ట్ వన్ ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? Operating leverage is a leverage which is occurred due to operating fixed cost. Financial leverage is a risk occurred due to financial fixed cost. మరి ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ లో ఏ వాల్యూస్ వస్తాయి జనరల్ గా, ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్. బట్ ఈ పర్టికులర్ చాప్టర్ లో దేన్ని ఎలిమినేట్ చేశారు, ప్రిఫరెన్స్ షేర్స్. అంటే నథింగ్ బట్ ప్రిఫరెన్స్ డివిడెండ్. అంటే ఏ ఇల్లుస్ట్రేషన్ లో అయినా కానీ మన కంటికి కనిపించేది ఏంటమ్మా, ఓన్లీ ఇంట్రెస్ట్. సో అదర్ దాన్ దీస్ కాస్ట్ ఏవైనా కానీ వాటి ఏమంటాం, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఫార్మాట్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటమ్మా ఫార్మాట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ వి గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ వి గెట్ ఈబిఐటి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. మరి మైనస్ ఏం చేయాలమ్మా, ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి, దెన్ విల్ గెట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. మరి మైనస్ ఏం చేయాలి, ట్యాక్స్, దెన్ విల్ గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్. నార్మల్ గా అయితే ఏం చేయాలి, మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్, దెన్ విల్ గెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్. బట్ ఎనీహో మన చాప్టర్ లో దాన్ని ఎలిమినేట్ చేసి పడేశారు కాబట్టి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్. అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నాం. ఆపరేటింగ్ రిస్క్ అంటే ద వాల్యూ విచ్ ఈజ్ ప్రిసీడింగ్ టు వాట్, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఏంటది వాల్యూ, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సక్సీడింగ్, ఏంటమ్మా అది, ఈబిఐ. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. అండ్ లాస్ట్ ఫార్ములా కంబైన్డ్ లివరేజ్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. ఇక్కడ వరకు ఓకేనా? సో ఇక్కడ వరకు నోట్ చేయండి, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం.
So put heading chapter 1, leverages. పర్లేదు ఆఫ్ చేయండి, ఆఫ్ చేసుకోండి పర్లేదు. సరే, లివరేజెస్. అది కనబడుతుంది, రిస్క్. సో ఏంటమ్మా అది? ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ occurrence of loss. It is a situation where cost exceeds revenue. It is a situation where cost exceeds revenue. కింద నోట్ చేయండి, కాస్ట్ will be of two types. నోట్ చేయలేదు. లాస్ట్. ఓకే, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. అయిపోయింది ఎక్కడ వరకు? సో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏంటమాది? టీ బిజినెస్. సో ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే కాస్ట్ వేరీస్ విత్ వాల్యూమ్, అంటే వాల్యూమ్ ఆర్ ఎల్స్ యూనిట్స్. అది కూడా ఎలా పడితే అలా ఇంక్రీజ్ అవుతుందో ప్రొపోర్షనేట్గా ఇంక్రీజ్ అవుతుంది. So cost varies with the volume proportionately. Fixed అంటే ఏంటమ్మా? irrespective of volume, cost remains fixed, or else cost remains a constant. Example, సరే వేరియబుల్ ఫిక్స్డ్ వర్క్ అయిపోయిందా? సరే చెప్పండి ఎగ్జాంపుల్స్. టీ కప్స్, మిల్క్, టీ పౌడర్. రాసుకోండి, మీకు నచ్చినవి రాసుకోండి. షుగర్ ఎట్సెట్రా. సాల్టా?
ఎవరు అమ్మాయిలా చెప్పింది అబ్బాయిలా? సాల్ట్ బిస్కెట్, ఓకే. సరే, ఫిక్స్డ్ కాస్ట్ కేసులో ఎగ్జాంపుల్స్ రెంట్, సాలరీస్, డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్. స్టవ్ అనేది ఎక్స్పెన్స్ కాదమ్మా, స్టవ్ మీద డెప్రిషియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, మురళీ సార్కి చెప్తాను, అరకేస్తారు ఇంకా అడ్డంగా. ఓకే, క్యాష్ అనేది మనకి వేరియబుల్ కింద వస్తుంది. సరే, ఎంత? రెంట్, సాలరీస్, డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్, ఎట్సెట్రా. అయిపోయిందా? ఆఫ్ చేసుకోండి. ఎక్కడున్నది స్విచ్? సరే, ఇక్కడ వరకు అయిపోయిందా? నెక్స్ట్ నోట్ చేయండి. హవెవర్ risk will be occurred only due to fixed cost. Risk will be occurred only due to fixed cost, since there will be no obligation to incur variable cost. There is no obligation to incur variable cost when there is no production. So risk will be occurred only due to fixed cost, since there will be no obligation to incur variable cost when there is no production. And after that, fixed cost. So till now మనం ఏం నోట్ చేసుకున్నామమ్మా? risk will not be occurred due to the variable cost, so that we have to focus on only fixed cost. And again, fixed cost will be of two types: operating fixed cost, finance fixed cost. అయిపోయిందా ఇక్కడ వరకు? నెక్స్ట్, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే దాని మీనింగ్ ఏం చెప్పుకున్నామమ్మా? సరే, అదర్ దాన్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్, ఓకే, బట్ కొంచెం పద్ధతిగా నోట్ చేసుకోవాలి కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్, ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్.
సో నోట్ చేయండి ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్. However, in this chapter, we ignore preference shares, obviously preference shares ignore cheste preference dividend will also get ignored. మరి ఎందుకు నోట్ చేస్తున్నాం? పనిలేక అంటే పనిలేక కాదు. అల్టిమేట్లీ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ వస్తుంది. బట్ ఓన్లీ ఈ చాప్టర్లో మాత్రమే మీ లెవెల్కి ఏంటి ప్రిఫరెన్స్ డివిడెండ్ని ఇగ్నోర్ చేస్తారు. బికాజ్ ఆ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటే డిఫరెంట్ వే ఉంటుంది, అది మీకు అనవసరం. సో ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఆల్ ఫిక్స్డ్ కాస్ట్ అదర్ దాన్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. సో మన పైన ఉన్న ఎగ్జాంపుల్స్కి వెళ్ళాలి. అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి మనకి? రెంట్, సాలరీ, depreciation, electricity, so on. అయిపోయిందా? సో దీని తర్వాత రిస్క్ అక్కర్డ్ డ్యూ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆపరేటింగ్ లెవరేజ్. ఆపరేటింగ్ లెవరేజ్ అనొచ్చు, ఆర్ఎల్స్ ఆపరేటింగ్ రిస్క్. Risk occurred due to finance fixed cost is known as financial leverage. అంటే కంబైన్డ్గా ఫిక్స్డ్ కాస్ట్ ఒకేలాగా మనం కన్సిడర్ చేసుకోకుండా పని పాఠాలకి ఏం చేసాం? స్ప్లిట్ చేసాం. సో దట్స్ వై 2 డిఫరెంట్ లివరేజెస్ మనకు వచ్చింది. దాని కింద నోట్ చేయండి, రిస్క్ అక్కర్డ్ డ్యూ టు బోత్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ కంబైన్డ్లీ ఈజ్ నోన్ యాజ్ combined leverage. సో మన బద్ధకం ఎక్కువ, ఏం చేస్తాం? సపరేట్ ఫైండ్ అవుట్ చేయకుండా సింగిల్ లివరేజ్, విల్ కాల్ ఇట్ యాజ్ కంబైన్డ్ లివరేజ్. సో టిల్ నౌ ఏంటి? ఇంట్రడక్షన్ చూసాం. వాట్ ఈజ్ ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. నెక్స్ట్ నోట్ చేసుకోవాలి ఫార్ములే. సో అయిపోయింది ఎక్కడ వరకు? లాస్ట్ వాళ్ళు
formulae to calculate leverages. Formulae to calculate leverages. సో నోట్ చేయండి, లెఫ్ట్ కార్నర్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ దానిలో పర్టిక్యులర్స్ అండ్ అమౌంట్. సో లెఫ్ట్ కార్నర్లోనే నోట్ చేయండి, రైట్ సైడ్ ఒక హాఫ్ స్పేస్ వదిలేయండి, అక్కడ ఫార్ములా నోట్ చేద్దాం. స్పేస్ ఉంటే ఓకే, స్పేస్ లేకపోతే మామూలు అప్డేట్లో లేరుగా. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ will get contribution. ఏంటమ్మా అది? కాంట్రిబ్యూషన్. సో జనరల్గా ఎందుకు కాంట్రిబ్యూషన్ అంటామంటే, సపోజ్ నా హ్యాండ్లో టీ కప్ ఉందనుకోండి, లేదు బట్ ఉందని అస్యూమ్ చేసుకోండి. సపోజ్ ఈ టీ కప్ కాస్ట్ 10 రూపీస్ అనుకుందాం, అంటే నథింగ్ బట్ దాని ప్రైస్ ఎంతమ్మా? 10 రూపీస్. బట్ ఆ టీ కప్ని, సపోజ్ ఇది టీ కప్ అయితే కస్టమర్కి ఏం చేశా? నార్మల్లీ సేల్ చేశా. కస్టమర్ రైటింగ్లో బిజీ ఉన్నారు, ఏమనుకోవద్దు. సేల్ చేశా అంటే, సేల్ చేశాను అంటే తన హ్యాండ్లోకి ఏం వెళ్తున్నట్టు? టీ కప్. టీ అంటే టీలో ఇంకా డీప్గా అనలైజ్ చేస్తే షుగర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. అంటే సింప్లీ అవన్నీ కంబైన్డ్గా మనం అనలైజ్ చేస్తే వేరియబుల్ కాస్ట్ ఆర్ ద కాస్ట్ విచ్ ఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద యూనిట్స్. అంటే మ్యాక్సిమం కేసెస్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ వేరియబుల్ కాస్ట్ ఎవరికి రిటర్న్ వెళ్ళిపోతుందమ్మా? కస్టమర్. సపోజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే మిల్క్కి, షుగర్కి, టీ కప్ ఇవన్నీ కూడా ఎంత? 4 రూపీస్. అంటే 10 రూపీస్ తను పే చేస్తే 4 రూపీస్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి ఇన్ ద నేమ్ ఆఫ్ ఆ వేరియబుల్ కాస్ట్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది యూనిట్స్. మరి రిమైనింగ్ 6 రూపీస్ ఎందుకు పే చేయాలి సార్? మీరు ఇచ్చింది 4 రూపీసే కదా అని క్వశ్చన్ చేస్తారు కస్టమర్. సో వాళ్ళకి చెప్పాలి, ఏం చెప్పాలి? అక్కడ టీ ప్రొడ్యూస్ అయింది అంటే నీకు కనబడట్లేదు దానిలో, బట్ డెప్రిషియేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రెంట్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వాటికి కూడా కాంట్రిబ్యూట్ చేయాలా లేదా? ఎస్. యాజ్ వెల్ యాజ్ సపోజ్ దానికి ఒక 5 రూపీస్ అనుకుందాం, ఆ ఫిక్స్డ్ కాస్ట్ అవన్నీ. నేను ఇదంతా బిజినెస్ ఎందుకు ఫ్రీగా చేస్తున్నానా? సోషల్ సర్వీసా? లేదు కదా, ప్రాఫిట్ కావాలి. లెట్ అస్ సే 1 రూపీ. అంటే మీరు ఇచ్చిన 10 రూపీస్లో 4 రూపీస్ మళ్ళీ రిటర్న్ మీ పాకెట్లోకి వచ్చేస్తాయి. బట్ ఎక్స్ట్రా 6 రూపీస్ మీరు ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సార్ అంటే, యాజ్ అ కాంట్రిబ్యూషన్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్. బికాజ్ నేను రెంట్ పే చేసుకోవాలి, డెప్రిషియేషన్ ఇవన్నీ నేను చూసుకోవాలి, శాలరీస్. అండ్ అక్కడ ఏంటి, ఎంప్లాయీ మీతో వచ్చాడు బట్ శాలరీ పే చేయాలి, బట్ దానికి కాంట్రిబ్యూట్ చేయాలా లేదా? ఎస్. యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్కి కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి నేనేం తీసుకుంటా? కాంట్రిబ్యూషన్ తీసుకుంటా. దట్స్ వై కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అర్థమైందా? వేరియబుల్ కాస్ట్ని ఎందుకు కాంట్రిబ్యూషన్ కింద మనం కన్సిడర్ చేసుకోం సార్ అంటే, అదేం కాంట్రిబ్యూషన్ కాదు, మీకే రిటర్న్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్టా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్టా? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. So why operating fixed cost? Interest will be specially considered further. So that's why EBIT. అంతేనా? మైనస్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్. ఆర్ ఎల్స్ ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకు ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్? ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఎనీహో ప్రిఫరెన్స్ డివిడెండ్కి ఏం చెప్పాం మనం? పక్కెళ్ళి ఆడుకోమన్నాం కాబట్టి ఈ చాప్టర్లో వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ఇంట్రెస్ట్. సో ఏమంటాం దీన్ని? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మైనస్ ట్యాక్స్ విల్ గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. జనరల్ అయితే ఏం మైనస్ చేయాలి? ప్రిఫరెన్స్ డివిడెండ్. బట్ ఎనీహో ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదు, 0 కాబట్టి
దీన్ని ఏమంటాం మనం? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఏమొస్తాము మనకి? ఎర్నింగ్స్ పర్ షేర్. ఇది ఫైనల్ స్టెప్ దీనికి ఇన్కమ్ స్టేట్మెంట్. నోట్ చేశారు అందరూ? సో దాని తర్వాత నోట్ చేయండి అమ్మా, రైట్ సైడ్లో ఆపరేటింగ్ లెవరేజ్. అది దేని వల్ల అక్కర్ అవుతుందని నోట్ చేసుకున్నాం ఇందాక. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్కి కరస్పాండింగ్గా నోట్ చేయండి, ఆపరేటింగ్ లెవరేజ్ is equals to contribution divided by EBIT. So preceding value and succeeding value. Finance fixed cost corresponding ga note cheyandi, financial leverage is equals to, so upar entadi EBIT, succeeding value EBT. And after that combined leverage. And combined leverage ante we have to consider both operating fixed cost as well as finance fixed cost kabatti preceding value entamma contribution divided by succeeding value EBT. అయిపోయిందా? సెకండ్ ఏం కంప్లీట్ చేసుకున్నాం? కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఫైనాన్షియల్ కంబైన్డ్ లెవరేజ్ యాజ్ వెల్ యాజ్ అ ఫార్ములే విత్ రెస్పెక్ట్ టు ఆపరేటింగ్ ఫైనాన్స్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. అండ్ ఆఫ్టర్ దాట్ అది ఎలా యూజ్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. అందరు నోట్ చేశారా? అందరూ లాస్ట్ వాళ్ళు ఎవరమ్మా నోట్ చేశారా లేదా? సరే, జస్ట్ వినండి చాలు, తర్వాత నోట్ చేసుకోండి. ఈ ఆపరేటింగ్ లివరేజ్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ లివరేజ్ కంబైన్డ్ లివరేజ్ ప్రాక్టికల్లీ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సపోజ్ మీరు ఫ్యూచర్లో ఏంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అయిపోయారు, అన్ని ఫస్ట్ అటెంప్టే. సో కంప్లీట్ అయిన తర్వాత ఏదో కంపెనీకి సిఎఫ్ఓ లాగా అపాయింట్ అయ్యారు అనుకుందాం. సో ఆ కంపెనీ మీకు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చిందమ్మా. 3 కంపెనీస్, లెట్ us say కంపెనీ 1, కంపెనీ 2 అండ్ కంపెనీ 3 with respect to contributions. Let us say contribution of first company is 14 lakhs, contribution of a second company is 14 lakhs, contribution of a third company is also 14 lakhs. Only ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటారు? either 1 or 2 or else 3. బట్ మన కంపెనీ బిజినెస్ ఓనర్కి అర్థం అవ్వని ఒక పాయింట్ ఉంది, అది ఆపరేటింగ్ లెవరేజ్. ఓకే, సో ఆపరేటింగ్ లెవరేజ్ గూగుల్ చేస్తే ఫస్ట్ కంపెనీకి ఆపరేటింగ్ లెవరేజ్ లెట్ us say 1 ఉంది అనుకుందాం. ఎంతమ్మా? 1. సెకండ్ కంపెనీకి ఆపరేటింగ్ లెవరేజ్ 2 ఉంది. థర్డ్ కంపెనీకి ఆపరేటింగ్ లెవరేజ్ 3 ఉంది. ఆపరేటింగ్ లెవరేజ్ అంటే రిస్కా కాదా? ఎస్.
ఆపరేటింగ్ లివరేజ్ ఆర్ ఎల్స్ ఆపరేటింగ్ రిస్క్ ఆఫ్ అ ఫస్ట్ కంపెనీ 1 ఉంటే ఆపరేటింగ్ రిస్క్ ఆఫ్ అ థర్డ్ కంపెనీ ఎంత ఉందమ్మా 3. బట్ 3 కాదు, ఇంకా మనం చేంజ్ చేసుకుని లెట్ us టేక్ 7. అంటే రిస్క్ ఎంత ఉంది 7 ఉంది. జస్ట్ నెంబర్స్ చూసి చెప్పండి, ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంది థర్డ్ కంపెనీ, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంది ఫస్ట్ కంపెనీ. ఇప్పుడు అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా? ఎస్. సో మనోడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మనకి తెలుసు కాబట్టి టెల్ మీద ఈబిఐటి. సో టైం తీసుకోండి, కంగారేం లేదు, బట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈబిఐటి ఎంత? 14 lakhs పక్కా? బికాజ్ ఇక్కడ మనకి ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఏంటమ్మా, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. మరి ఈబిఐటి ఫార్ములా ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఆపరేటింగ్ లివరేజ్. మరి కాంట్రిబ్యూషన్ ఎంత 14 lakhs డివైడెడ్ బై ఆపరేటింగ్ లివరేజ్ ఎంత 1. సో ఈబిఐటి ఎంతమ్మా 14 lakhs. And again, coming to the second company, enta 14 lakhs divided by 2, that is equals to 7 lakhs. And coming to the last one, enta 14 lakhs divided by 7, that is equals to 2 lakhs. అంటే మన బిజినెస్ ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ ఆపరేటింగ్ లివరేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈబిఐటి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. మరి దానికి రీజన్ ఏంటి సార్ అంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్కి ఈబిఐటికి మధ్యలో సంథింగ్ ఏదో ఉంటుంది, కన్జ్యూమింగ్ ఫ్యాక్టర్. అదేంటమ్మా? అది ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఫస్ట్ కేసులో అక్కడ 1 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ 0. అంతే కదా, 14 lakhs అండ్ ఈబిఐటి ఎంత ఉంది 14 lakhs. అదే కమింగ్ టు ద సెకండ్ కేస్, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా 7 lakhs బికాస్ కాంట్రిబ్యూషన్ 14 lakhs, ఈబిఐటి ఎంత 7 lakhs. సో అది మైనస్ చేస్తే ఎంత వస్తుంది 7. అండ్ కమింగ్ టు ద థర్డ్ సిచ్యువేషన్ ఎంత 12 lakhs. ఎలాగమ్మా 14 lakhs కాంట్రిబ్యూషన్ అయితే ఈబిఐటి ఎంత ఉంది 2 lakhs. అంటే ఇక్కడ మధ్యలో ఎంత కన్జ్యూమ్ అయిపోయినట్టు మనకి ఇక్కడ 14 lakhs మైనస్ 2 lakhs వి గెట్ 12 lakhs. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద సింగిల్ రేషియో ఆపరేటింగ్ లివరేజ్ ఇంత హడావుడి చేసాం మనం. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏం డిరైవ్ చేసుకున్నాం మనం, ఆపరేటింగ్ లివరేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈబిఐటి ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది. అలా ఈబిఐటి డిక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అంటే జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ రేషియో మనం ఏం డిరైవ్ చేసుకోవచ్చు సార్ అంటే ఆపరేటింగ్ లివరేజ్ ఇంక్రీజ్ అయితే రిస్క్ ఏమవుతుందమ్మా ఇంక్రీజ్ అవుతుంది. రిస్క్ ఇంక్రీజ్ అయిందంటే ఐదర్ లాస్ అయినా రావాలి ఆర్ ఎల్స్ ప్రాఫిట్ ఏమవ్వాలి రెడ్యూస్ అవ్వాలి. మరి ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏం ప్రాఫిట్ అమ్మా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. మరి డిక్రీజ్ అవుతుందంటే అక్కడ మ్యాజిక్ ఏమైనా జరుగుతుందంటే నో సార్, ఆపరేటింగ్ లివరేజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అక్కడ మ్యాజిక్ జరిగింది. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. అలాగే మీకు ఎగ్జామ్లో సపోజ్ ఫైనాన్షియల్ లివరేజ్ ఇచ్చాడు అనుకుందాం, అంటే సేమ్ స్టోరీ, జస్ట్ నేను వాల్యూస్ చేంజ్ చేస్తున్నా, అల్టిమేట్లీ డెసిషన్ మీరే చెప్పాలి. అంటే ఇక్కడ ఆపరేటింగ్ లివరేజ్ కాకుండా ఫైనాన్షియల్ లివరేజ్ ఇస్తే స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, కాంట్రిబ్యూషనా ఈబిఐటియా? ఈబిఐటి. ఎక్సలెంట్, ఈబిఐటి. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందా ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుందా? ఫినాన్స్ ఫిక్స్డ్. ఎక్సలెంట్. దెన్ ఇక్కడ మైనస్ చేస్తే ఏమొస్తుంది, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. అంటే సేమ్ స్టోరీని ఫినాన్షియల్ లివరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటే వాల్యూస్ అన్ని సేమ్ అనుకోండి. జస్ట్ ఇక్కడ ఆపరేటింగ్ కాంట్రిబ్యూషన్ ఇది కాకుండా ఫినాన్షియల్ లివరేజ్ తీసుకున్నాం, కాంట్రిబ్యూషన్ ప్లేస్లో ఏం తీసుకున్నాం ఈబిఐటి మైనస్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్, మనకేం వచ్చిందమ్మా ఈబిటి. ఇప్పుడు చెప్పండి మీరే, ఆపరేటింగ్ లివరేజ్ కాకుండా ఫినాన్షియల్ లివరేజ్ ఇంక్రీజ్ అయింది అంటే ఏదైతే ఏంటి రిస్క్ ఇంక్రీజ్ అయినట్ట కాదా? ఎస్. సో రిస్క్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. మరి ఇక్కడ రిస్క్ ఇంక్రీజ్ అయింది అంటే ఈబిటి, ఇందాకేంటమ్మా ఈబిఐటి, బట్ ఇక్కడ ఎండ్ పాయింట్ ఏంటి ఈబిటి. మరి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. సో ఈబిటి విల్ గెట్ డిక్రీజ్డ్. అలా డిక్రీజ్ అవ్వడానికి మ్యాజిక్ ఏమైనా జరిగిందంటే ఏమీ లేదమ్మా, ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఈ ఈబిటి డిక్రీజ్, ఎఫ్ఎఫ్సి ఇంక్రీజ్డ్, ఇదంతా మీరు ఎలా డిరైవ్ చేస్తున్నారు విత్ సింగిల్ రేషియో. ఆ రేషియో ఏంటి అక్కడ ఫైనాన్షియల్ లివరేజ్. ఇది ప్రాక్టికల్గా ఇలా యూజ్ అవుతుంది.
ఇంకా ఫర్దర్గా ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇల్లుస్ట్రేషన్స్ డిస్కస్ చేసేటప్పుడు చేస్తాం. ఓకేనా? సో చెప్పండి చూడకుండా, ఆపరేటింగ్ లెవరేజ్ ఇంక్రీజ్ అయితే రిస్క్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. మరి రిస్క్ ఇంక్రీజ్ అయింది అంటే ఈబిఐటి ఇంక్రీజెసా డిక్రీజెసా? డిక్రీజెస్. ఎందుకు డిక్రీజ్ అయింది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. మరి కాస్ట్ ఇంక్రీజ్ అయితే హట్ అవుతామా లేదా? ఎస్, బికాజ్ ఇక్కడ ఎర్నింగ్స్ ఏమవుతాయమ్మా? డిక్రీజ్ అవుతాయి. జస్ట్ అదొక్కటి నోట్ చేసుకోండి, ఆపరేటింగ్ లెవరేజ్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. సో అందుకే ఓన్లీ ఆపరేటింగ్ లెవరేజ్ ఒక్కటే నోట్ చేపిస్తాను. సేమ్ ఫైనాన్షియల్ లెవరేజ్ కూడా సేమ్ కాన్సెప్ట్.